హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి వ్లాగ్స్. ఈరోజు మేము 2 kgs చికెన్ పచ్చడి పెడుతున్నాం. ఎలా పెట్టాలో మీకు చూపిస్తాం. ముందుగానైతే వాటర్ లేకుండా మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. కడాయిలోనైతే ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే మన చికెన్ ఆయిల్ వేసుకున్నాం. ఇలా వేసినాక వెంటనే మనం గంట పెట్టి కలపద్దు. ఇప్పుడైతే ఒకసారి మనం కలుపుకోవాలి. చికెన్ అయితే మనం ఈ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం. మనమైతే పొడిగా ఉన్న బేసన్లో వేసుకోవాలి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఏమాత్రం తడి తగిలినా పచ్చడి ఖరాబ్ అవుతుంది. మనమైతే ఇంకొకసారి వేసుకుంటాము. ఇప్పుడైతే చికెన్ మనం అయితే ఈ కలర్ వచ్చే వరకు అయితే వేపుకున్నాం. చికెన్ వేపుకున్న నూనెలనే మనము మసాలాలు పోపుకి వేసుకున్నాం. మసాలాలు అయితే ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, సాజీర, బిర్యానీ ఆకులు వేసుకోవాలి పోపులో. మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మనం కలర్ వచ్చే వరకు గోడించుకోవాలి. మన అల్లం వెల్లిపాయను అయితే మంచిగా గోలింది. ఇలానైతే రెడ్గా గోలించుకోవాలి మంచిగా. అల్లం వెల్లిపాయ ఇలా మెత్తి పొడి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, మనం ఇంట్లోనైతే గరం మసాలా, ఉప్పు, కారం, నిమ్మరసం పోసుకోవాలి. కారం వేసుకుంటాను. ఉప్పు వేసుకుంటాను. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నిమ్మరసం పోసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మంచిగా నేను కలుపుకుంటాను. మనం చల్లార్చుకున్న పోపునైతే దీంట్లో పోసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి.